పేదలందరికీ ఉచిత వైద్య సేవలు అందించాలనే మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆశయంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నారాయణ నేత్రజ్యోతి, నారాయణ దంత సురక్ష ఉచిత వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం క్రాంతినగర్లో భారీ ఉచిత కంటి దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఇప్పటి వరకు 11,700 మందికి పైగా ఉచిత కంటి పరీక్షలు నిర్వహించగా 6,800 మందికి పైగా కళ్లద్దాలు పంపిణీ చేసినట్లు వైద్యులు తెలిపారు. అవసరమైన వారికి నారాయణ హాస్పిటల్లో పూర్తిగా ఉచితంగా శస్త్రచికిత్సలు, అధునాతన వైద్య సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మాజీ మేయర్ భానుశ్రీతో పాటు వైద్యులు, నిర్వాహకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. నారాయణ నేత్రజ్యోతి అలాగే నారాయణ దంత సురక్ష పథకం కింద మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో అటు నెల్లూరు సిటీలో ఇటు నెల్లూరు రూరల్లో దాదాపుగా ఒక 6 నెలల నుండి ఒక 3 సంవత్సరాల పాటు ఈ క్యాంప్స్ని ప్రతి ఏరియాలో నిర్వహించాలని చెప్పి పేదవారందరికీ కూడా ఉచితంగా కళ్ళకి అలాగే పళ్ళకి వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ 2 పథకాలని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు నెల్లూరు రూరల్లోని 37వ డివిజన్లో క్రాంతినగర్ ఈ ప్రాంతంలో ఇక్కడున్న పేదవారందరికీ కూడా ఉచితంగా అటు కంటి పరీక్షలు ఇటు పంటి పరీక్షలు కూడా చేసి దానికి ఏదన్నా ఫర్దర్ ట్రీట్మెంట్ ఏదైనా కావాలంటే హాస్పిటల్లో ట్రీట్ చేసి వాళ్ళకి ఉచితంగా గ్లాసెస్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి వాళ్ళకి ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అలాగే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి ప్రాంతంలో కూడా ఈ పథకాన్ని మేము వినియోగించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఇది పేదవారందరికీ కూడా చేరువలో ఉండాలని చెప్పి చెప్పిన మీదట ఈ ఏరియాలో మేము ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో 38, 41 డివిజన్స్ కూడా ఈ క్యాంప్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి ముఖ్యంగా ఈ క్యాంప్స్లో ట్రీట్ చేస్తున్న డాక్టర్ సుధా గారి ఆధ్వర్యంలో ఆప్థాల్మాలజీ డిపార్ట్మెంట్, డాక్టర్ రఫీ గారి ఆధ్వర్యంలో డెంటల్ డిపార్ట్మెంట్ వారి స్టాఫ్ అందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నారాయణ నేత్రజ్యోతి మరియు నారాయణ దంత సురక్ష అనే ఈ ప్రోగ్రామ్ 6 months నుంచి స్టార్ట్ చేస్తున్నాము. డాక్టర్ పొంగూరు నారాయణ గారు సొంత నిధులతో ఈ ప్రోగ్రామ్స్ అన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు ఇప్పటి వరకు 11,700 మెంబర్స్ వరకు మేము ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించాము. అలాగే అవసరమైన వారికి దాదాపు 6,800 వరకు గ్లాసెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఉచితంగా ఇక్కడ పరీక్షలు చేసి కంప్యూటరైజ్ ఐ టెస్ట్ చేసి వారికి అవసరమైన వారికి అద్దాలు రాసి మళ్ళీ వాళ్ళ ఇంటి వద్దకే వచ్చి అద్దాలు కూడా 1 or 2 daysలో డిస్ట్రిబ్యూట్ చేయడం ఈ ప్రోగ్రామ్ యొక్క విశిష్టత. అలాగే డెంటల్ వాళ్ళు కూడా ఒక మొబైల్ వ్యాన్ ఆధ్వర్యంలో ఈ టెస్ట్ కండక్ట్ చేసి అవసరమైన ట్రీట్మెంట్స్, బేసిక్ క్లీనింగ్ వరకు ఇక్కడ చేస్తున్నారు. అలాగే అవసరమైన అడ్వాన్స్ ప్రొసీజర్స్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది. అలాగే కంటికి సంబంధించి కెటరాక్ట్ సర్జరీస్ కానీ, డయాబెటిక్ రెటినోపతి కానీ, గ్లాకోమా కానీ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మేము ఇక్కడ బేసిక్ ఇవాల్యుయేషన్ చేసి హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది. అక్కడ కూడా ఈ పేషెంట్స్కి మేము అన్ని టెస్టులు ఫ్రీగా చేసి అవసరమైన వారికి శస్త్రచికిత్సలు మరియు ఆపరేషన్లు కూడా ఫ్రీగా చేసి మళ్ళీ వాళ్ళని డ్రాప్ చేయడం కూడా ఈ క్యాంప్స్ యొక్క విశేషణ. ఈ క్యాంప్స్ నుంచి మాకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఈ క్యాంప్స్ భానుశ్రీ మేడం చెప్పినట్టు అటు అర్బన్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో కూడా పార్టీ కార్యకర్తల సమన్వయంతో, డాక్టర్స్ వాళ్ళు సమన్వయంతో ఈ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నిర్దేశించిన ఏరియాల్లో ఈ క్యాంప్స్ 4 to 8 రోజు కండక్ట్ చేసి అవసరమైన వారికి అన్ని చికిత్సలు ఇక్కడ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్ అనేది అంటే చాలా సక్సెస్ఫుల్గా జరగడానికి ఈ టీం వర్క్ అనేదే చాలా సక్సెస్కి కారణం అని చెప్పొచ్చు. అటు హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు కానీ, లేకపోతే పార్టీ కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ మాకు బాగా హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఇలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది.